హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ షూట్ చేసిన వీడియో అండి. అంటే నిన్న షూట్ చేశాను. ఈరోజు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మండే కదా, రేపైతే పోస్ట్ చేస్తాను. నిన్నటి నుంచి కూడా నాన్ స్టాప్గా వర్షాలు అయితే పడుతున్నాయండి. ఫ్రైడే వరకు కూడా ఎండలు అయితే మామూలుగా లేవు. సో ఇంకా సాటర్డే నైట్ అయితే స్టార్ట్ అయ్యింది వర్షం. మార్నింగ్ పడినప్పటికీ కూడా అంతగా పడలేదండి. ఇంక మేము టెంపుల్లో ఉన్నప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిందని చెప్పాను కదా. ఇంక ఈరోజు సండే, ఇంక మార్నింగ్ అలా వర్షం పడుతూ క్లైమేట్ అంతా కూడా మబ్బులుగా భలే ఉందండి. ఇంకా ముందు రోజు నైట్ అంటే సాటర్డే టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత మా అబ్బాయికి మెంతులు అయితే నానబెట్టాను. ప్రతి సండే కూడా మార్నింగ్ మెంతిపిండి అయితే తలకు పెట్టుకుంటాడు. అందుకే సాటర్డే నైటే 2 టేబుల్ స్పూన్స్ మెంతులు అయితే నానబెడతాను వాటర్లో. అవి చూసారు కదా, డబుల్ క్వాంటిటీలో అవుతాయి. కొప్పుడు మెంతులు అయితే అయ్యాయండి. అవి అయితే చక్కగా నానిపోయాయి. మిక్సీ పట్టాలి. ఈలోపు నేను హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. క్లైమేట్ అంతా బాగుంది కదా, ప్రశాంతంగా బాల్కనీలో కూర్చుని లెమన్ వాటర్ అయితే తాగుదాం కదా అనేసి ఇక్కడ హాట్ వాటర్లో తేనె, నిమ్మకాయ అయితే వేసుకున్నానండి. వాతావరణం ఇలా కూల్గా ఉన్నప్పుడు టైం కూడా అస్సలు తెలీదు. అంటే మనకి ఇంట్లో వర్క్ కూడా తక్కువగా ఉంది అనిపిస్తుంది నాకైతేని. ఇంకా బట్టల పని, నెక్స్ట్ ఇంకా క్లీనింగ్ల పని అన్నీ కూడా చాలా తగ్గినట్టుగా అనిపిస్తుందండి. ఇంకా హాట్ వాటర్ అయితే తాగేసి ఇప్పుడు మెంతులు అయితే మిక్సీ పట్టేస్తున్నాను. మెంతుల్లో ఎక్కువ వాటర్ వేయకూడదండి. ఎక్కువ వాటర్ వేసినట్లయితే మనకి మెత్తగా అవ్వదు అసలు అని కొంచెంగా వాటర్ వేసుకుని ఈ విధంగా మెత్తని పేస్ట్లా అయితే మెంతుల్ని మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టిన తర్వాత ఇందులో పెరుగు కలుపుతానండి. ముందే పెరుగు వేసేసి మనం మిక్సీ పట్టినట్లయితే ఇవి అంత మెత్తగా అవ్వవు, పెరుగు కూడా ఎక్కువ పట్టేస్తుంది. అందుకని ముందుగా నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో ఇలా మెత్తని పేస్ట్లా అయితే చేసేస్తాను. మెంతులన్నీ కూడా ఎక్కడా లేకుండా ఈ విధంగా మెత్తని పేస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో 2-3 టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే కలుపుతానండి. చూసారు కదా, మెంతిపిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని హెయిర్కి రూట్స్ వరకు కూడా బాగా అయ్యేలా అప్లై చేసుకోవాలండి. మసాజ్ చేసుకుంటూ ఈ పిండి అన్నది హెయిర్కి పెట్టాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెట్టినప్పుడు వీడియో షూట్ చేస్తాను. ఇంక ఈ రోజు అయితే పెట్టేటప్పుడు వీడియో షూట్ చేయలేదు. ఇక్కడ ఒక స్టవ్ పై ఇడ్లీ పెట్టేశాను. ఒక పక్క ఎగ్స్ అయితే పెట్టానండి. ఎగ్స్ బెండకాయ కర్రీ చేద్దాం కదా అనేసి, అలాగే రైస్ కూడా పెట్టేశాను. ఇంకా పూజ అంతా పూర్తయింది. టైం వచ్చేసి 10:30 అయిపోయిందండి. ఇంకా మా అబ్బాయి అయితే సండే కాబట్టి కొంచెం లేట్గా లెగుస్తాడు. నెక్స్ట్ తలకు కూడా నేను మెంతిపిండి అయితే వాడికి పెట్టాను కదా, హెడ్ బాత్ చేయడానికి టైం పడుద్ది కదా అన్నట్టుగా ఇంక ఇప్పుడు 10:30 అయ్యింది. ఇప్పుడైతే టిఫిన్ వేసి ఒక పక్క రైస్, ఒక పక్క కర్రీకి అన్నీ పెట్టేశాను. ఇంకా వంట అన్నది ఒకేసారి అయిపోద్ది కదా, వీడియో కూడా ఎడిటింగ్ ఇచ్చుకోవాలి. అంటే నిన్న షూట్ చేసిన వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వలేదులేండి. ఇప్పుడు పోస్ట్ చేయాలి కదా, వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకుందాం. ఇంకా వంట అయిపోతే పని ఏమి ఉండదు కదా అన్నట్టుగా ముందు వంట చేసేస్తున్నాను. అలాగే ఇక్కడ శనగపప్పు కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇది కొత్తిమీర పచ్చడి నిలవకు చేస్తాను కదా నేను, ఇలా చట్నీలో వేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా చట్నీలో ఒక్క శనగపప్పు ఒకటి వేసుకుంటే సరిపోద్ది. ఒక 2 స్పూన్స్ వచ్చేసి ఈ కొత్తిమీర పచ్చడి వేసుకుని మిక్సీ పట్టేసుకున్నట్లయితే ఇందులో మనం పచ్చిమిర్చి కానీ, ఉప్పు కానీ ఇంకా ఏమీ వేయనవసరం లేదండి. అన్నీ కూడా ఈ కొత్తిమీర పచ్చడిలో ఉంటాయి కాబట్టి ఒక్క శనగపప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే ఫ్రెష్గా ఏదో కొత్తిమీర శనగపప్పు చట్నీ చేసినట్టే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కొత్తిమీర శనగపప్పు చట్నీ చేసి పక్కన పెట్టేశాను. కర్రీకి వచ్చి చెప్పాను కదండి, ఎగ్స్ అలాగే బెండకాయ కర్రీ అయితే చేస్తాననేసి ఇక్కడ ఆనియన్స్, బెండకాయలు తీసి పక్కన పెట్టాను, కట్ చేయాలి. ఈలోపు మా అబ్బాయి తలస్నానం చేసి వచ్చేసాడు. వాడికి ఇక్కడ బాదం, వాల్నట్స్ అయితే ఒలుస్తున్నాను. అవి వాడికి పెట్టేసి టిఫిన్ పెట్టినట్లయితే ఇంకా కూర ఒకటి తాలింపు పెడితే నా వర్క్ అయిపోయినట్టే. ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. వర్షం అయితే పడుతుందండి. ఇంకా మంచు కూడా చూడండి భలే కురుస్తుంది కదా, మొత్తం అన్నీ కూడా మేఘాలతో కమ్మేశాయి. చుట్టూ ఉన్న కొండలు ఏవి కనిపించలేదండి, అంత వర్షం అయితే పడుతుంది. చల్లు కూడా బాగా కుట్టేస్తుంది. టవల్స్ అన్నీ నానిపోయాయి. సో ఇటు పక్క కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, ఇవి కూడా నానిపోతాయి అన్నట్టుగా ఇవి కూడా తీసేస్తున్నానండి. చాలా రోజుల తర్వాత ఇంకా వాతావరణం అంతా కూడా కూల్ అయిపోయింది. మొన్నటి వరకు వర్షం అన్నది ఇలా పడక చాలా గుబులొచ్చేసేదండి. ఇంకా నిన్నటి నుంచి ఈరోజు మార్నింగ్ అంటే ఇప్పుడు టైం వచ్చేసి 12 అలా అవుతుంది. ఇప్పుడు కూడా చూడండి ఎంత వర్షం అయితే పడుతుందో.
ఇంకా ట్యాంక్‌లో వాటర్ అయితే కూల్ అయిపోయాయి. చాలా చల్లగా వస్తున్నాయి. ఇక్కడైతే చియా సీడ్స్ నానబెడుతున్నానండి. వర్షం వస్తుంటే ఇవి నానబెడుతున్నాను ఏంటి, వేడి వేడిగా ఏమైనా పకోడీలు, బజ్జీలు తినాలి కదా! బాడీ కూల్ చేసేవి నానబెడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా? సాటర్డే మార్నింగే కొంచెం హెల్త్ అయితే బాలేదండి. ఇంకా అలా కృష్ణాష్టమి కదా అన్నట్టుగా ఇంట్లో వర్క్స్ అన్నీ చేసేసుకున్నాను. నైట్ టెంపుల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత జ్వరం వచ్చేసింది. ఇంకా నైట్ అంతా కూడా బాడీ పెయిన్స్ వచ్చేసి అస్సలు నిద్ర పెట్టలేదు. నెక్స్ట్ ముక్కులు మండిపోయి వేడి చేసేసి చాలా జ్వరం అయితే వచ్చిందండి. ఇంకా సండే మార్నింగ్ కూడా ఇంక లేవలేకపోయాను ఈరోజు. కొంచెం లేట్‌గానే లేచాను. సో, ఇంకా బాడీ కూల్ అవుతది కదా త్వరగా అనేసి ఇంక సబ్జా అయితే తాగానండి. సాటర్డే అంతా కూడా అయినా కూడా బాడీ ఏం కూల్ అవ్వలేదు. ఇంకా చియా సీడ్స్ అయితే తాగుదామనేసి ఈరోజైతే ఇవి నానబెట్టుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అయితే నానబెట్టాను. వాతావరణం కూల్‌గా ఉంటేనో అండి మన బాడీ కూల్‌గా ఉండాలి కదా! ఇంకా ఆఫ్టర్‌నూన్ 2కో ఎప్పుడో తాగుదాంలే పంచదార వాటర్‌లో అన్నట్టుగా ఇప్పుడైతే నానపెడుతున్నాను. వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు వీటిని ఎక్కువ యూజ్ చేస్తారండి. సబ్జా అయితే మనకి బాగా బ్లాక్‌గా ఉంటాయి. చియా సీడ్స్ వచ్చేసి లైట్ బ్లాక్ కలరు అంటే బ్రౌన్ కలర్‌లో ఉన్నట్టుగా కొంచెం వైట్‌గా ఈ విధంగా అయితే ఉంటాయి. ఇవి కూడా నానితే మనకి సబ్జా ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయండి. వీటిని మిక్సీ పట్టేసి పేస్ట్ ప్యాక్ కూడా వేసుకుంటారు. నేనెప్పుడూ ట్రై చేయలేదులెండి. కానీ ఇవి ఫేస్ ప్యాక్ కింద వేసుకోవటం వల్ల మన స్కిన్ అన్నది టైట్‌గా ఉంటదటండి. మొఖం స్కిన్ కొంచెం ముడతలొచ్చేసి ఏలబడిపోయినట్టు ఉంటది కదా! ఇది ఫేస్ ప్యాక్ కింద వేసుకోవటం వల్ల గ్లో వస్తదో లేదో తెలీదు కానీ టైట్‌నెస్ అయితే వస్తదని చెప్పారు. సో, ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈసారి అయితే ట్రై చేయాలి. మొన్న పైనాపిల్ అయితే తీసుకొచ్చామండి. అప్పటినుంచి అది అలాగే ఉంది. సర్లే ఇంకా కట్ చేస్తున్నాను తిందాం కదా అనేసి ఈ తొక్క చెక్కడమే కొంచెం కష్టం. తొక్క అయితే చెక్కేసాను. సో, ఈ మధ్యలో ఉన్నది కట్ చేసినప్పటికి కూడా రౌండ్‌గా అలా మధ్యలో ఉండిపోద్ది కదా అన్నట్టుగా యాపిల్ కట్టర్ ఉంటే దాంతో కట్ చేద్దామని ట్రై చేశానండి. చిన్న కాయే కాబట్టి బాగా ముగ్గింది కాబట్టి యాపిల్ కట్టర్‌తో బానే కట్ అయ్యింది. కొంచెం పచ్చికాయ గానీ పెద్దవైతే యాపిల్ కట్టర్ ఇరిగిపోద్దండి. ట్రై చేయొద్దు. సో, ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. వర్షం పడుతుంది కదా! మా అబ్బాయి అయితే వేడి వేడిగా కారంగా ఏమైనా చేసి పెట్టు మమ్మీ అన్నాడండి. సో, మార్నింగే వంట ఏదో తప్పక చేశాను అన్నట్టుగా చేశాను. సో, ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయితే ఏం చేయలేనని చెప్తే అయితే బయటికెళ్ళి ఏదో ఒకటి స్నాక్స్ తీసుకొస్తాను మమ్మీ వర్షం పడుతుంది కదా తిందాము అనేసి అన్నాడు. సర్లే అనేసి నాకెందుకో హాటు తినాలనిపిస్తది. హాట్ తిన్నప్పుడు స్వీట్ కూడా తినాలనిపిస్తదండి. స్వీట్ ఏదైనా బాదుషా కానీ ఇంకా ఏమైనా ఉంటాయి కదా తీసుకురా అంటే హల్వా ఉందనేసి హల్వా తీసుకొచ్చాడు. అలాగే వడలు, బ్రెడ్ బజ్జీ అయితే తీసుకొచ్చాడు. హెల్త్ బాగుండి ఇంట్లో చేస్తే మనం ఒక రకమే చేస్తాము. ఏస్తే ఏదో అరటికాయ బజ్జీ వేస్తాము, లేకుంటే పకోడీ వేస్తాము. బయట నుంచి తెచ్చుకుంటే 4, 5 రకాలు తెచ్చుకోవచ్చు అన్నట్టుగా తెచ్చాడండి వీడు. ఏదో ఒక స్వీటు, హాటు అయితే తీసుకురా అని చెప్పానండి. అంటే ఏదో అరటికాయ బజ్జీయో, మిరపకాయ బజ్జీ, సమోసా ఏదైనా ఒక్కొక్కటిగా తీసుకొచ్చి స్వీట్ తీసుకురా అంటే వీడేదో టిఫిన్‌లా తీసుకొచ్చాడు. ఇంక సర్లే తెచ్చాడు కదా అనేసి ఇంక ఈవినింగ్ టిఫిన్ కూడా ఏం చేసుకోలేదండి. ఇవి తినేసి మా అబ్బాయికి పాలు పెట్టి అటుకులైతే వేసి ఇచ్చేసాను. సో, నేను ఇవి తినేసి మజ్జిగ, ఓట్స్ అయితే కలుపుకున్నానండి ఇంకా. అప్పటికే టైం వచ్చేసి 4:30 అలా అయిపోయింది కదా! ఇంకా ఆ టైంలో తిని ఇంక నైట్‌కి ఏం తింటాము. నైట్ కూడా మేము మాక్సిమం 6:30, 7 లోపల తినేస్తాము. ఇంక దాటిన తర్వాత తినమండి. అందుకనేసి ఇంకేం తినలేదు. అదే హెవీగా అనిపించింది. అలాగే సబ్జా అయితే నానబెట్టాను కదా ఆఫ్టర్‌నూన్. ఆ వాటర్ కూడా ఇంకా టీ మానేసి ఇదైతే తాగేద్దాం కదా అనేసి అవి తిన్న తర్వాత ఇంకా సబ్జా వాటర్ అయితే కలుపుకుంటున్నానండి. యాక్చువల్లీ వర్షం పడుతుంది. హాట్ తిన్నాం కదా! టీ తాగితే బావుంటది. కానీ హెల్త్ బాగోలేనప్పుడు మన నోటికి రుచి కోసం చూసుకుంటే మన బాడీ కూల్ అవ్వదు కదా అన్నట్టుగా ఇంక ఇవైతే కలుపుకు ఇవే తాగుతున్నాను. నాకెప్పుడు కూడా హెల్త్ బాగోపోతే ఒక వారం 10 రోజులైనా కూడా టీ తాగాలనిపియదండి. అందరూ కూడా నీరసం తగ్గుద్ది కదా కొంచెం టీ తాగితే అనుకుంటారు. నాకెందుకో వికారంగా అనిపిస్తది. నార్మల్ డేస్‌లో అయితే రోజుకు 2, 3 సార్లు ఇచ్చినా కూడా టీ అయితే తాగేస్తానండి. ఇలా జ్వరం వచ్చినప్పుడు నెక్స్ట్ ఎక్కువ తలనొప్పి వచ్చినప్పుడు కూడా నాకైతే అంతగా టీ తాగబుద్దేయదు. సో, ఇంకా ఈరోజైతే నైట్ వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. అలా ఆఫ్టర్‌నూన్ వరకునే ఏదో వీడియో అన్నది షూట్ చేశాను. వీడియో లెంత్ కూడా అంతగా లేదు కదా! ఇంక ఈ వీడియో చాలా నెలల క్రితమే షూట్ చేశాను. ఇంక అప్పటినుంచి పోస్ట్ చేద్దామన్నా పోస్ట్ చేయటం లేదు. ఇంక ఈ వీడియోలో యాడ్ చేద్దామన్నట్టుగా యాడ్ చేసేసానండి. ఇది వైజాగ్‌లో ఏదో దత్త ఐలాండో ఏదో ఉంటదండి. పేరు అంతగా గుర్తులేదు. సో, ఆ బిల్డింగు మొత్తం 4 రోడ్ల జంక్షన్ మధ్యలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటది. అందులో చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఆ షాప్స్‌కి ఫ్రంట్‌న ఓపెన్ ప్లేస్ ఉంటదండి. దాన్నైతే డెవలప్ చేశారు. ఇలా మొత్తం అంతా కూడా లైటింగ్ పెట్టి కింద రోడ్ అంతా కూడా ఇలా కలర్స్‌తో పెయింట్ చేసి
చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు, బర్త్డే ఫంక్షన్స్ చేసుకుంటున్నారు, చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ ప్లేస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్లేస్ ఎందుకు ఇలా చేశారు అన్నది అయితే తెలియదు. ఇంకా అందరూ ఇక్కడ పిక్స్ అవన్నీ దిగుతున్నారు కదా అన్నట్టుగా మేము కూడా బీచ్కి వెళ్తూ ఇక్కడైతే ఆగామండి. కానీ ఈ ప్లేస్లో వేస్ట్ అనుకునే వస్తువులన్నింటినీ కూడా యూజ్ చేసి మంచిగా డెకరేషన్ చేశారు. అంటే పెద్ద పెద్ద ఆయిల్ పీపాలు అంటాం కదా, డ్రమ్స్ అలాంటివి, నెక్స్ట్ ఇంకా టైర్లు ఉంటాయి కదా పోయినవి, పెద్ద పెద్దవి లారీ టైర్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ యూజ్ చేసి మనం సిట్టింగ్ అంటే కూర్చోడానికి చూసారు కదా ఇక్కడ ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారండి. చాలా బాగుంది. మరి ఇది ఎందుకు డెవలప్ చేశారో తెలియదు. ఇప్పుడైతే మొత్తం ఇలా లేదులేండి, మొత్తం పాడైపోయింది. అలాగే ఇక్కడ వైజాగ్ అని కూడా పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టారు. కలర్ఫుల్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి. ఇలా వేస్ట్గా ఉండే టైర్స్ని గట్ట యూజ్ చేసి చైర్లు చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇవన్నీ కూడా చాలా ప్లాన్డ్గా చేశారు. చాలా బాగుంది. అలాగే ఇక్కడ కుండీల్లో ఉన్న మొక్కలు కూడా డిజైన్స్ అయితే పెట్టారు. అంటే వైర్లతో అల్లి ఆ వైర్ల హాట్ కింద, బాత్ కింద, ఏదో రకరకాల బొమ్మల కింద అయితే పెట్టారు. ఈ బండి చూసారు కదా, ఇంతకుముందు శాతక్కేదో అనేవారండి ఆ బండిని. ఆ బండి అయితే పెట్టారు. ఒక 4-5 ఎక్కేలాగా సీట్స్ అయితే పెట్టారు. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ అయితే ఒకటి ఉంది. భలే ఉన్నాయండి. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. కానీ లైటింగ్ బాగా ఎక్కువ ఉండటం వల్ల వీడియో అంత క్లారిటీగా లేదు. అంటే ఒక పక్క నుంచి చూస్తుంటే మొత్తం అన్ని వైపులా కూడా లైటింగ్ చూసారు కదా, చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మట్టుకు ప్రతి ఒక్కరూ పిక్స్ అయితే తీసుకుంటున్నారు. ఇది నేను షూట్ చేసి చాలా నెలలు అవుతుందండి. ఇది పెట్టిన స్టార్టింగ్లో అంటే ఒక 6-7 మంత్స్ అప్పుడు షూట్ చేసిన వీడియో ఇది. అప్పుడైతే ఇది ఇంత కలర్ఫుల్గా, ఇంత నీట్గా, ఇంత లైటింగ్స్తో ఉంది కదండి. ఇప్పుడైతే ఇదేం లేదు. అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ట్యాగ్ ఇచ్చి వైజాగ్ అని ఉంది కదా, ఇదైతే ఉంది. ఈ లైటింగ్ అయితే కొంచెం వరకునే ఉంది. ఇటు పక్క అంతా కూడా ఈ వాటర్ ఇవన్నీ ఉన్నాయండి. అటు పక్క అంతా కూడా మళ్ళీ వెహికల్స్ పార్క్ చేసేస్తున్నారు. అవన్నీ కూడా ఏం మొన్న గందరగోళంగా కనిపించింది, ఇంత నీట్గా అయితే కనిపించలేదు. మరి ఇది ఎందుకు అప్పుడు అలా చేశారో, ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు అలా అయిపోయిందో అయితే తెలియదు. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళే వెళ్ళామండి. వాళ్ళంటే ఏంటంటే అక్కడ దత్త ఐలాండ్ బిల్డింగ్ ఉందని చెప్పాను కదా, అది మొత్తం 4 రోడ్లకి అయితే ఉంది. మధ్యలో ఉంటుందని చెప్పాను కదండి. ఆ ఈదుపోటు ఏదో తగులుతుంది, దానివల్ల ఇదైతే కట్టారు. ఇవన్నీ ఉంటే ఈదుపోటు తగలదు కదా అనేసి వాళ్ళు చెప్తే నాకు నవ్వొచ్చిందండి. ఏంటి ఈదుపోటు ఏంటి, అవి ఇల్లు కానినా అంటే లేదు, షాప్స్ ఉన్నప్పటికీ కూడా ఈదుపోట్లన్నీ చూసుకుంటారు కదా కొద్దిమంది, అందుకేనా దీన్ని డెవలప్ చేసి ఉంటారు అని ఏదో చెప్పారండి. ఓహో అనుకున్నాను. వాళ్ళు ఎందుకు డెవలప్ చేస్తే మనకి ఎందుకు, కానీ ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుందండి. ఫొటోస్కి ఏముందండి, చాలామంది బర్త్డే ఫంక్షన్స్ చేసుకుంటున్నారు, చిన్న చిన్న పార్టీస్ చేసుకుంటున్నారు, ఏదైనా చిన్నగా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగా యూజ్ అవుద్దండి. అంటే చాలా వరకు బర్త్డే కేక్స్ ఇవన్నీ కూడా బీచ్లో సెలబ్రేషన్స్ చేసుకుంటారండి, కేక్ కట్ చేయటం ఇవన్నీ కూడా. కానీ ఫొటోస్కి అంత బాగోదు, ఎందుకంటే లైటింగ్ ఇంత ఉండదు కదా. కానీ ఇక్కడ లైటింగ్ చూడండి, చాలా ఏదో డెకరేషన్ చేసినట్టుగా కలర్ఫుల్గా, ఎక్కడ చూసినా కూడా అందంగా అన్నీ కూడా భలే ఉన్నాయి. అలాగే ఇక్కడ మొక్కలు కూడా భలే పెట్టారండి. ఆ ఊసలు అయితే బొమ్మలు తయారు చేసి వాటికి మొక్కలు అల్లారు కాబట్టి బాతుల కింద హార్ట్ సింబల్, ఇంకా రకరకాల బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి. ఎంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు చూసారు కదా, ఎవరి గోల వాళ్ళదన్నట్టుగా ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు కూర్చుని చక్కగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి. అలాగే ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వినాయక టెంపుల్ అండి. ఎంత బాగుందో టెంపుల్ కూడాని. ఇది ఇప్పుడే కట్టారా, ఎప్పటి నుంచో ఉందో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఈ ఏరియా డెవలప్ చేసిన తర్వాతే మనం ఇక్కడికి వచ్చాము. అటు నుంచి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ఇటు పట్టించుకోవటం అలా ఏం చెయ్యం కదా. ఇక్కడ ఇంకొప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది. వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆగి పిక్స్ అయితే తీసుకోవాలనుకుంటారు కదండి. అలాగే ఇక్కడ వినాయక టెంపుల్ ఉంటే అలా వీడియో అయితే షూట్ చేశాను. మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా లేదండి, మొత్తం మారిపోయింది. ఇంక ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు కదా, ఇంత నీట్గా అయితే ఉండదు. ఇంక మళ్ళీ ఇదంతా కూడా పార్కింగ్ అయితే చేస్తున్నారు. ఇది చూడండి, ఇంతకు ముందు కాలంలో వచ్చేది కదా బండి, దీన్ని ఏదో అంటారు, చేతకి ఏదో అంటారండి, అంతగా గుర్తులేదు. ఆ బండికైతే అలా సీట్స్ అయితే అరేంజ్ చేశారు. అక్కడ కూడా కూర్చుని పిక్స్ అయితే తీసుకుంటున్నారు. వీళ్ళు ఆల్రెడీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు, కేక్ కట్ చేశారు అక్కడ. అప్పుడైతే నేను వీడియో షూట్ చేయలేదులేండి. ఈ టైర్స్ అన్నీ కూడా భలే యూజ్ చేశారు కదా, ఎంత ఐడియా వచ్చిందో చూడండి. అన్నీ కూడా వేస్ట్ వస్తువులతోటే ఈ ప్లేస్ అన్నది బాగా డెవలప్ చేశారు. ఇవన్నీ కూడా వేస్ట్ వస్తువులే కదా, అయినప్పటికీ కూడా వీటన్నింటికి కూడా చక్కగా పెయింటింగ్ అయితే వేసి ఎంతో అందంగా తీర్చిదిద్దారు కదండి. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అసలు. నార్మల్గా ఆ టైర్స్ అయితే ఎలా ఉంటాయండి, అలాంటి టైర్స్ని అలా యూజ్ చేశారు. అలాగే ఆ డ్రమ్స్, ఆ పీపాలను కూడా ఎంత బాగా కట్ చేసి
వాటిని ఇలా చైర్స్ కింద అయితే చేశారు. నేను కూడా కూర్చొని పిక్స్ అయితే తీసుకున్నానండి. అవి మళ్ళీ ఫినిషింగ్ కూడా ఎంత బాగా ఇచ్చారో, ఎక్కడ ఇంత గీసుకోవటం కానీ గుచ్చుకోవటం కానీ ఏమీ లేకుండా అంత బాగా చేశారు. అలాగే మనం కూర్చునే సీట్స్ కూడా చాలా ఫాంజీలా చాలా బాగా చేశారండి. నార్మల్గా ఎక్కువ గార్డెన్ ఉన్నవాళ్ళు ఇలా టైర్లని నెక్స్ట్ ఇలాంటి పీపాలని యూజ్ చేసి మన ఇంట్లో కూడా ఇలాతో సిట్టింగ్స్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు అనిపించిందండి. అంటే ఎక్కువ గార్డెన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. తక్కువ పెట్టుబడితో మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మధ్య కాలంలో లాంగ్ వీడియోస్ అయితే కొంచెం డైలీ పోస్ట్ చేస్తున్నాను కదా, ఒకసారి ఆఫ్ చేస్తే మళ్ళీ ఇంకా అలా బద్ధకం వచ్చేస్తా అన్నట్టుగా ఈరోజు ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చానండి. అసలే హెల్త్ బాగాలేదు, అయినప్పటికీ కూడా ఎలా ఇచ్చానో నాకే తెలియదు. సో ఇంకా రేపు పోస్ట్ చేయాలి అన్నట్టుగా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.